నమస్తే అండి. మా పేరు గవగట్టి ఈరప్ప. మా మండలం వచ్చేసి పెద్దకడూరు మండలం, జిల్లా వచ్చేసి కర్నూలు డిస్టిక్. మేలిన గీత 146 అండి. మేము వచ్చేసి ఆదోన్లోన 18 ప్యాకెట్లు తీసుకున్నా ఎకరాన్నరకి. పొలంలోన వచ్చేసి 6 నెలలోన తెచ్చుకొని 7 నెల లాస్ట్లో నాటేసినాము. బాగానే వస్తుందండి. ముడతలకు తట్టుకుంటుంది, గ్రోతింగ్ బాగుంటుంది, కాయ షైనింగ్ బాగుంటుంది. మిరపకాయ నిన్న వేసుకెళ్ళినారు కదా మార్కెట్కి, ఎంత రేటు పోయిందన్న? మాది వచ్చేసి 63,869 రూపాయలు పోయిందండి. గీత 146 బ్యాడ్కి. ఎన్ని సంచులు వేసుకెళ్ళినారు? 27 బస్తాలు మంచి కాయలు, 3 తాలకాయలు. 27 బస్తాలు వచ్చేసి 63,869 రూపాయలు పోయిందండి. కాయ కలర్ షైనింగ్ మీకు ఎట్లా అనిపించింది? మార్కెట్లో ఆ రేటు మంచి రేటు పోయింది కదా. కాయ రింగ్ బాగొస్తుంది, షైనింగ్ బాగుంటుంది. కాయ ప్రతి ఒక్క రైతు వేసుకున్నా కూడా పెట్టుబడి పెట్టే దాంట్లో బలంగా వస్తుంది. నేనైతే పెద్దగా పెట్టుబడి పెట్టుకోలేదు. మహా అయితే 1.5 ఎకరాకు వచ్చేసి 1 లక్ష పెట్టినాను అంతే. అంతగా పెట్టినాం కాబట్టి అంతగా వచ్చేసింది నా పొలంలో అంతే. గత సంవత్సరం ఏమైనా వేసినారన్నా ఈ సీడు? గత సంవత్సరం వేసినాం. గత సంవత్సరం కూడా బాగానే వచ్చింది తోట. గ్రోతింగ్ బాగుంటుంది. ఎందుకంటే రేట్ ఎంత తక్కువ ఉన్నా కూడా 14,000 15,000 కన్ఫర్మ్ ఉంటుంది. పోయినసారి నేను పోయినసారి అమ్ముకొచ్చిండేది మాత్రంగా అన్నీ 11,000 12,000 9,000 సీడ్ రకాలు పోయినాయి. ఇది వచ్చేసి బ్యాడీ రకము వెరైటీ కాబట్టి ఇది కూడా 14,000 పక్కగా అమ్ముకున్నారు. టాప్ రేటేనండి అప్పుడు కూడా. ఇప్పుడు ఇంకా టాప్ రేటుగా 63,000 చిల్లరు. ఈ సంవత్సరం అయితే ఇంకా నాకు తిరిగిలేని మాదిరిగా అయిపోయిందండి. ఏం ఇబ్బంది ఏం లేదు. రైతు వేసుకోదగ్గ ఇత్తనమన్నా వేసుకోండి. ప్రతి ఒక్కరు రైతు వేసుకోండి. ఇది వేసుకోదగ్గ ఇత్తనమే. ప్రతి ఒక్కరు వేసుకోవచ్చు. పంట అయితే కాపు పిచ్చలు వేడి ಪಟ್ಕೊಂತದೆ. ನನ್ನ ಹೆಸರು ಈರಪ್ಪ. ನಮ್ದು ಗವಗಟ್ಟ ಗ್ರಾಮ. ನಾವು ಇವಾಗ ಮೇಲಿನ ಸೀಡ್ಸ್ ಗೀತಾ ಬ್ಯಾಡಿಗೆ ಅಂತ ಹಾಕಿವಿ. ನಾವು ಇವಾಗ ಮಾರ್ಕೆಟ್ಗೆ ಹಾಕೊಂಡು ಹೋಗಿದ್ರೆ 63,869 ರೂಪಾಯಿ ಹೋಯ್ತು ಮಾರಾಟಕ್ಕೆ. ಇವಾಗ ಒಂದೂವರೆ ಎಕರೆ ಇಟ್ಟಿನಿ ನಾವು. ರೊಕ್ಕ 1 ಲಕ್ಷ ಮೇಂಟಿಂಗ್ ಮಾಡೀನಿ. ಅದಕ್ಕೆ ಸ್ವಲ್ಪ ಬಂದೈತೆ ನನಗೆ. ಇಲ್ಲಿದ್ರೆ 2 ಲಕ್ಷ 3 ಲಕ್ಷ ಬೇಸು ಪೆట్టుబడి ಇಟ್ಟಿದ್ರೆ ನನಗೆ ಒಳ್ಳೆ ತುಂಬ ಸಂತೋಷ ಇರ್ತದೆ. ಇವಾಗ ನನಗೆ ಸ್ವಲ್ಪ ಬಂದೈತೆ. ನಾನೇನು ದೊಡ್ಡಕೈತಲ್ಲ. ಈ ವೆರೈಟಿ ಅಂದರೆ ಕಾಯಿಗೆ ಶೈನಿಂಗ್ ಬೇಸ್ ಬರ್ತದೆ. ಹಿಂಗು ಯಾರನ್ನ ಹಾಕ್ಬೋದ್ರು, ಒಳ್ಳೇದು ಅದು ಆಗ್ಬೋದು. ಇದ್ರಾಗ ಒಂದು ಮಾತು ಏನಂದರೆ 1 ಎಕರೆ ಇಟ್ಟಿದ್ರೆ ಪೆట్టుబడి ಇಟ್ಟಿರೋಕ್ಕೆ ಬೇಸ್ ಬರ್ತದೆ. 20 ಕ್ವಿಂಟಲ್ ಬರ್ತದೆ. ನಾವು ಮಾಮೂಲಿ ಇಟ್ಟಿವಿ కాబట్టి 15 ಕ್ವಿಂಟಲ್ ಬಂದೈತೆ ಇವಾಗ. ನಮಸ್ಕಾರ.